Hello language learners, this is Mahesh. You're watching Mahesh Sparking YouTube channel. ఈరోజు మనం ఈ క్లాస్లో పాస్ట్ టెన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. చాలామంది నా సబ్స్క్రైబర్స్ పార్ట్ 1 చూసిన తర్వాత అదే ప్రెజెంట్ టెన్స్కి సంబంధించిన వీడియోస్ చూసిన తర్వాత పార్ట్ 2 కావాలని కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్స్కి గాను ఈ వీడియో నేను చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకుంటాం అంటే పాస్ట్ టెన్స్కి సంబంధించిన 4 టెన్సెస్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అవే సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, నేను మీకు 100% అష్యూరెన్స్ ఇవ్వగలను. మీకు పాస్ట్ టెన్స్ చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే పాస్ట్ టెన్స్కి మీనింగ్ తెలియాలి మనకి. అసలు పాస్ట్ టెన్స్లో ఏ టైంకి సంబంధించిన యాక్షన్స్ని రాస్తాము అంటే జరిగిపోయిన టైంకి సంబంధించిన యాక్షన్స్ని మనం పాస్ట్ టెన్స్లో రాస్తాం. వీటిలో మనకి నేను ముందుగా చెప్పినట్టుగా సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనే 4 సబ్ టెన్సెస్ ఉన్నాయన్నమాట. సో వీటిని క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, మీకు అందరికీ కూడా అర్థమైపోద్ది. కాకపోతే మీరేం చేయాలంటే పూర్తిగా వీడియోని చాలా క్లారిటీగా వినండి అండ్ చూడండి. వీడియో లెందీగా ఉంది అని మాత్రం దయచేసి అనుకోవద్దు. ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోస్ ఏం చేశాను అంటే వ్యూస్ ఎక్కువ వస్తాయిలే అని చెప్పేసి 5 మినిట్స్లో లేకపోతే 4 మినిట్స్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేశాను అనమాట. బట్ నేను ఇవ్వాల్సింది ఇచ్చాను, బట్ ఆ షార్ట్ టైంలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశానా లేదా అని నాకే డౌట్గా అనిపించింది అనమాట. అందుకే కొంచెం లెందీగా ఉంటే మాత్రం మీరు స్కిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూడండి, ఓకేనా? సో ఫస్ట్ ఆల్రెడీ చెప్పాను డెఫినేషన్, జస్ట్ ఫర్ నార్మల్ చెప్తున్నాను. ద పాస్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ యాక్షన్స్ ఆర్ ఈవెంట్స్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. పాస్ట్లో జరిగిపోయిన యాక్షన్స్ని లేదా ఈవెంట్స్ని డిస్క్రైబ్ చేసేదాన్నే పాస్ట్ టెన్స్ అని అంటాం. అండ్ ఫస్ట్ టెన్స్ చూస్తే అదే ఈ పాస్ట్ టెన్స్లో ఫస్ట్ టెన్స్ చూస్తే సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం ఏ యాక్షన్స్ని అంటే ఏ టైంకి సంబంధించిన యాక్షన్స్ని డిస్కస్ చేస్తాము అంటే పాస్ట్లో ఒక స్పెసిఫిక్ టైంలో కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్ని చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ యాక్షన్స్ అనేవి పాస్ట్లో కంప్లీట్ అయిపోతాయి, బట్ ఆ స్పెసిఫిక్ టైంలో కంప్లీట్ అయిపోతాయి అని మనకి తెలిసిన యాక్షన్స్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో రాస్తాం అనమాట. అంటే నిన్న కంప్లీట్ అయిపోయింది, ఒక స్పెసిఫిక్ టైం, లేదా మొన్న కంప్లీట్ అయిపోయింది, మండే కంప్లీట్ అయిపోయింది, లేదా ఇన్ 2020లో కంప్లీట్ అయిపోయింది, లేకపోతే లాస్ట్ నైట్ కంప్లీట్ అయిపోయింది, లాస్ట్ ఈవినింగ్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఒక యాక్షన్ ఒక స్పెసిఫిక్ టైంలో కంప్లీట్ అయిపోయింది అనే క్లారిటీ మనకు ఉందనుకోండి, అలాంటి యాక్షన్స్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో రాస్తాం అనమాట. అర్థమైందా? ఒక స్పెసిఫిక్ టైంలో ఆ యాక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి అని మనకి తెలియాలి, అప్పుడే వాటిని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో రాస్తాం. అయితే ఈ యాక్షన్స్ పాస్ట్ టెన్స్లో ఒక స్పెసిఫిక్ టైంలో కంప్లీట్ అయ్యాయి అనే విషయం మనకి ఎలా తెలుస్తుంది అంటే కొన్ని కీవర్డ్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అవే ఏంటంటే ఎస్టర్డే, లాస్ట్ ఇయర్, లాస్ట్ నైట్, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్, మండే, ఇన్ 2020, ఇన్ 2021. అర్థమవుతుందా? ఇలా పాస్ట్కి సంబంధించి స్పెసిఫిక్ టైంకి సంబంధించిన వర్డ్స్ మనకు కనిపిస్తాయి, అప్పుడు అది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉందని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వర్బ్ అనేది రాయాలన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఏ వర్బ్ని యూజ్ చేయాలి అని. సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం యూజ్ చేయాల్సిన వర్బ్ ఏంటి అంటే వర్బ్ టు అండి. అంటే వర్బ్ యొక్క 2వ రూపాన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేసుకోవచ్చు, యూజ్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ టెన్స్ చూద్దాం. నెక్స్ట్ టెన్స్ ఏంటి? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. 2వ టెన్స్ ఏంటి? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు చెప్తున్నాను అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది అర్థమైపోతుంది, పెద్ద అంటే లైక్ నాట్ సో కాంప్లికేటెడ్ అనమాట. బట్
పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చూసినా, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ చూసినా, లేదా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూసినా కొంచెం ట్రిక్కీగా మీకు అనిపించవచ్చు. అంటే కొత్తగా టెన్సెస్ నేర్చుకుంటూ ఉంటే మీకు కొంచెం ట్రిక్కీగా అనిపించే అవకాశం ఉంది. అందుకే చెప్తున్నాను, ఈ పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ వినడానికి చాలా కొంచెం శ్రద్ధ ఎక్కువ పెట్టి వినండి. ఎందుకంటే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. కొంచెం ట్రిక్కీగా అనిపించవచ్చు కొత్త వాళ్ళకైతే. సో చెప్తున్నాను చూడండి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏంటంటే ఈ యాక్షన్స్ పాస్ట్లో ఒక స్పెసిఫిక్ టైంలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. చూడండి మళ్ళీ చెప్తున్నాను, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించిన యాక్షన్స్ అనేవి ఏ టైంలో జరుగుతాయి అంటే పాస్ట్లో ఒక స్పెసిఫిక్ టైంలో జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ రీడింగ్ అట్ 8 PM ఎస్టర్డే. నిన్న నేను 8 గంటలకి చదువుతూ ఉన్నాను. ఐ వాజ్ రీడింగ్ అట్ 8 PM ఎస్టర్డే. అంటే ఒక స్పెసిఫిక్ చూసారా, అట్ 8 PM 8 గంటలకి, నిన్న రాత్రి 8 గంటలకి నేను ఏం చేస్తూ ఉన్నాను, చదువుతూ ఉన్నాను. అర్థమవుతుందా? చదువుతూ ఉన్నాను అని మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. అంటే పాస్ట్లో ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైంలో ఈ యాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. క్లారిటీ వచ్చింది కదా? ఓకేనా? సో 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినవి అయితే. దే వర్ ప్లేయింగ్ ఫుట్బాల్ వెన్ ఇట్ స్టార్టెడ్ టు రైన్. అబ్జర్వ్ చేశారా? దే వర్ ప్లేయింగ్ ఫుట్బాల్ వెన్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్. అంటే వర్షం పడడం స్టార్ట్ అయినప్పుడు, అంటే ఆ పర్టికులర్ టైంలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, దే వర్ ప్లేయింగ్ ఫుట్బాల్. వాళ్ళు ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. అర్థమైందా? అంటే పాస్ట్లో ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక యాక్షన్ జరుగుతూ ఉంటుంది కదా, ఆ యాక్షన్ని మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలండి. అర్థమైందా? దీంట్లో మనం ఏ వర్బ్ యూజ్ చేస్తాము అంటే వజ్ ఆర్ వర్ ప్లస్ V4ని యూజ్ చేయాలి. వర్బ్ యొక్క 4వ రూపం అన్నమాట. చూడండి, వజ్ ఆర్ వర్ ప్లస్ V4. చూసారు కదా, వజ్ రీడింగ్ అని చెప్పాను. దే అంటే ప్లూరల్ కాబట్టి వర్ ప్లస్ V4 ప్లేయింగ్ని యూజ్ చేశాను. అర్థమవుతుందా? సో వీటి గురించి మీకు ఇంకా ఎక్కువ క్లారిఫికేషన్ కావాలి అంటే వర్బ్స్ గురించి, ఏ వర్బ్ ఎలా యూజ్ చేయాలి, ఇలాంటి క్లారిఫికేషన్స్ మీకు ఏమన్నా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఇంకా ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేసుకుందాం. సో ఈ క్లాసెస్ మీకు టెన్సెస్ గురించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ని, బేసిక్ అనే కాదు చాలా వరకు టెన్సెస్ అర్థం చేసుకోవడానికి ఈ క్లాసెస్ మీకు చాలా ఉపయోగపడతాయి. అర్థమైందా? మ్యాక్సిమం మీకు టెన్సెస్ వచ్చేస్తాయి ఈ క్లాసెస్ కనుక మీరు క్లియర్గా ఫాలో అవ్వగలిగితే. ఇంకా నెక్స్ట్ టెన్స్ చూసుకున్నట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. ఏంటిది? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. దీని డెఫినేషన్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే, ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ దట్ వాజ్ కంప్లీటెడ్ బిఫోర్ అనదర్ యాక్షన్ ఆర్ టైమ్ ఇన్ ద పాస్ట్. అంటే పాస్ట్లో 2 యాక్షన్స్ జరిగాయి అనుకోండి. ఈ 2 యాక్షన్స్లో పాస్ట్లో జరిగాయి కదా, అంటే 2 కంప్లీట్ అయిపోయాయి. కానీ ఈ రెండింటిలో ఒకదానికంటే ముందు కంప్లీట్ అయిపోతుంది. అలాంటి యాక్షన్స్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి. అర్థమైంది కదా? అంటే 2 యాక్షన్స్ కనుక జరిగితే పాస్ట్లో ఒక యాక్షన్ అనేది, అంటే ఏ యాక్షన్ అది, ముందు జరిగిన యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి. మరి సెకండ్ జరిగిన యాక్షన్ దేంట్లో రాయాలి సార్ అంటే సింపుల్ పాస్ట్లో రాయాలి. అర్థమైందా? 2 యాక్షన్స్ జరిగితే ఫస్ట్ జరిగిన యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్లో అనమాట. మీకు ఎగ్జాంపుల్ ఇస్తే మోస్ట్లీ అర్థం అవ్వచ్చు, కొంచెం జాగ్రత్తగా చూడండి. షీ హ్యాడ్ ఫినిష్డ్ హెర్ హోంవర్క్ బిఫోర్ ద మూవీ స్టార్టెడ్. చూసారా? షీ హ్యాడ్ ఫినిష్డ్ హెర్ హోంవర్క్ బిఫోర్ మూవీ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవ్వడానికి ముందే తను హోంవర్క్ కంప్లీట్ చేసేసింది. 2 యాక్షన్స్ జరిగాయి ఇక్కడ. ఏంటవి? మూవీ స్టార్ట్ అయిపోయింది అదొకటి, అండ్ తను హోంవర్క్ కంప్లీట్ చేసింది. ఈ రెండిట్లో ముందు ఏది జరిగింది? తన హోంవర్క్ చేయడం అనేది ముందు జరిగింది కాబట్టి దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో రాశారనమాట. సో తర్వాతది రెండవది మూవీ స్టార్ట్ అవ్వడం జరిగింది కాబట్టి అది సింపుల్ పాస్ట్లో రాశారనమాట. చూసారు, సింపుల్ పాస్ట్ V2 యూస్ చేశారు, స్టార్టెడ్ అని. మరి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి ఏ వెర్బ్ యూస్ చేశారు? హ్యాడ్ ప్లస్ V3. క్లియర్గా చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఏ వర్బ్ యూస్ చేయాలి అంటే హ్యాడ్ ప్లస్ V3ని మనం యూస్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. దే హ్యాడ్ లెఫ్ట్ ద పార్టీ బై ద టైమ్ వీ అరైవ్డ్. మేము వచ్చేటప్పటికి వాళ్ళు వెళ్ళిపోయారు. హ్యాడ్ లెఫ్ట్ యూస్ చేశాడు అంటే వాళ్ళు వెళ్ళిపోవడం ముందు జరిగింది, తర్వాత మేము పార్టీకి వెళ్ళడం జరిగింది.
అర్థమైందా? సో ముందు అది జరిగింది కాబట్టి, వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి హ్యాడ్ లెఫ్ట్ యూస్ చేశాడు, పాస్ట్ పర్ఫెక్ట్లో రాశాం. అర్థమవుతుంది కదా? సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది పాస్ట్ టెన్స్కి సంబంధించిన లాస్ట్ టెన్స్ అనమాట. ఏంటిది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. చూడండి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ వీడియోని లైక్ చేయండి దయచేసి. నేను ఎక్కువ టార్గెట్ ఇవ్వట్లేదు, ఒక 1K లైక్స్ చేయండి, చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, సో దట్ మన ఛానల్కి ఎక్కువ రీచ్ అవుతుంది. అర్థమైందా? అంటే చూడండి, చాలా రోజుల నుంచి వీడియోస్ కూడా అప్లోడ్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే. ఏంటి అంటే రీచ్ రావట్లేదు, లేదు చాలా ఛానల్స్ కూడా ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, నేను మళ్ళీ ఎందుకు ప్రత్యేకించి చేయడం అని ఆలోచించాను. బట్ నాకు వచ్చిన కామెంట్స్, పర్సనల్ రెస్పాన్స్ కానీ, ఫోన్స్ కానీ, అంటే వాళ్ళకి వీడియోస్ కావాలి సార్, మేము నేర్చుకుంటున్నాం కదా అని చెప్పేసి కొంతమంది నాకు చెప్పడం వలన నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒకరిద్దరికి ఉపయోగపడినా కూడా ఉపయోగపడినట్టే కదా అని చెప్పేసి ఆ రీజన్తో నేను వీడియోస్ని కంటిన్యూ చేస్తున్నాను, 100% కంటిన్యూ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు కొత్తగా చూస్తూ ఉంటే, అండ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఏ వీడియోస్ కావాలన్నా, ఎలాంటి క్లాసెస్ కావాలన్నా ఇంగ్లీష్కి సంబంధించి మాత్రం నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత చూసుకుంటే ఏమని చెప్పాను నేను, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. ఇది ఒకసారి చూద్దాం. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏంటి అంటే, ద పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ యాక్షన్స్ దట్ వర్ ఆన్ గోయింగ్ ఇన్ ద పాస్ట్ అప్ అంటిల్ అనదర్ పాస్ట్ యాక్షన్ ఆర్ టైమ్. సో చూడండి, అంటే ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఏ టైంకి సంబంధించిన యాక్షన్స్ రాస్తామంటే, పాస్ట్లో ఒక్క పాయింట్ ఆఫ్ టైం వరకు ఒక యాక్షన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు ఇది పాస్ట్లో ఉంది, ఇక్కడ వరకు ఈ పాస్ట్లో ఒక యాక్షన్ ఇలా జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాస్తాం. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీకు ఈజీగా అర్థమవుద్ది. షీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours వెన్ హీ కాల్డ్. అతను కాల్ చేసేటప్పటికి తను, షీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్, చూసారా ఎంతవరకు, ఫర్ 2 hours 2 గంటలు, అంటే వాడు కాల్ చేసేటప్పటికి తను 2 గంటల పాటు చదువుతూ ఉంది. కాల్ చేసేటప్పటికి ఈ టైం వరకు ఈ యాక్షన్ అనేది జరుగుతూ ఉందన్నమాట. అర్థమైందా? 8 గంటల వరకు నేను చదువుతూ ఉన్నాను. దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఫర్ అన్ అవర్ బిఫోర్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్. అంటే వర్షం పడడానికి, అంటే పడే వరకు 1 గంట సేపు వాళ్ళు ఫుట్బాల్ అనేది ఆడారు. అర్థమైందా మీకు? అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు మీకు, సార్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మ్యాక్సిమం ఒకేలా కనిపిస్తున్నాయి ఏంటి సార్, అంటే పాస్ట్లోనే కదా ఈ రెండు కూడా కంటిన్యూగా జరిగేది అనే డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. చాలామందికి రావాలి కూడా, వస్తేనే మీరు బాగా లెసన్స్ వింటున్నట్టు, చాలా చక్కగా నేర్చుకుంటూ ఉన్నట్టు అనమాట. ఏంటి అంటే చూడండి, నేను క్లియర్గా మీకు డిఫరెన్షియేషన్ అనేది చెప్తాను. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే సింపుల్గా చెప్తాను చూడండి, పాస్ట్లో ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైంలో ఇది జరుగుతూ ఉంటుందన్నమాట. 8 గంటలకి ఇది జరుగుతూ ఉంటుంది, వర్షం పడేటప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది. అర్థమైందా? లేకపోతే అతను ఫోన్ చేసినప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది. అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. బట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏంటి, అప్పటి వరకు జరిగింది, వర్షం పడే వరకు జరిగింది, ఆ తర్వాత జరిగిందో లేదో మనకు తెలియదు. అర్థమైందా? ఈ టైం వరకు ఇది జరిగింది, 8 గంటల వరకు ఇది జరిగింది, 8 గంటలప్పుడు ఇది జరుగుతుంది అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. 8 గంటల వరకు ఇది జరిగింది అంటే అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఎంతసేపు జరిగింది అనే విషయాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం గమనించవచ్చు. బట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో అలా ఉండదు, అప్పుడు జరుగుతూ ఉంటుంది అని ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పాస్ట్ టెన్స్ అనమాట. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అర్థమైందా? సో మీకు టెన్సెస్కి సంబంధించి కానీ, లేదా రిమైనింగ్ ఎనీ గ్రామర్ టాపిక్స్ సంబంధించి కానీ వీడియోస్ కావాలనుకుంటే ఇమ్మీడియట్గా నాకు కామెంట్ చేయండి. అండ్ అదే కాదు, వీడియో మీరు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ ఇట్ హెల్ప్స్ మీ a lot అనమాట. అర్థమైందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్. యూ హ్యావ్ వాచ్డ్ మహేష్ స్పార్కింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్